ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోను వీకర్ సెక్షన్ కాలనీలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలను మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి ఖండించారు। అభివృద్ధిలో భాగంగా వీకర్ సెక్షన్ కాలనీలో సుమారు 553 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ హయాంలోనేనని, అదే రోడ్లపై నిలబడి మాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు। ఒక తండ్రి వయసున్న వ్యక్తిని వ్యక్తిగతంగా దూషణాలకు దిగడం వారికి వారి ఓటమి పట్ల ఉన్న భయమే అని ఈ విధంగా చేస్తుందని అన్నారు। కూలగొట్టడం పడగొట్టడం కాంగ్రెస్ సంస్కృతి అని, అభివృద్ధిలో భాగంగానే స్వరాష్ట్రాన్ని సంపాదించుకున్నామని, అభివృద్ధి ధ్యేయంగా నేడు ఇంద్రేశం మున్సిపాలిటీని గ్రామంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రథమ పాత్ర పోషించామని అన్నారు। ఈ రోజు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ లీడర్లు వచ్చారు, ప్రచారం చేసుకోవచ్చు, చేసే రకంగా ప్రచారం చేయాలి। ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు, ఆ పద్ధతి మానాలి। ఏమిటిది డెవలప్మెంట్ ఎట్లయింది అనేది తెలుసుకోవాలి ఫస్ట్। మీరు ఎవరు చేసిరు డెవలప్మెంట్, ఎట్లయింది డెవలప్మెంట్? ఈరోజు నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు చేయలేరు ఈ డెవలప్మెంట్। మేము చేస్తే అయింది, మా పటేల్ చేస్తే అయింది 20 సంవత్సరాల నుంచి। అదొకటి తెలుసుకోండి, మీరు తెలుసుకొని కరెక్ట్ చేయండి, ప్రచారం కరెక్ట్ చేసుకోండి। దౌర్జన్యాలు మంచిది కాదు, అది ప్లాట్లు అమ్ముతారో ఏం చేస్తారో చేసేయండి, కానీ దౌర్జన్యాలతో రాజకీయం కాదు, అది పద్ధతి మానుకోండి। ఏమిటి అనేది వాస్తవాలు తెలుసుకోండి। 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళని ఈ రోజు ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఆలోచన చేసుకోండి మీరు। మాకు మైపాల్ రెడ్డి పటేలుడికి తోలిచ్చిండు ఎమ్మెల్యే సాబు తోలిస్తే అక్కడ నుంచి ఆయన తోలిచ్చినాక మేము వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటే ఈయన వచ్చి మాకు కాపాడి ఒక బోర్ వేసిండు, మనిషికి 2 బిందెల నీళ్ళు ఇడికి మేము తీసుకుపోతుంటే అప్పుడు వీళ్ళంతా రాలే, ఈ నాయకులంతా రాలేదు। వీళ్ళు వచ్చి ఎట్లున్నారు ఏమున్నారు పాముల్లా తేలుల్లా మేము పడుకున్నాం, ఆయన చూసిండు। ఒక్క ఫోన్ గింత పిల్ల కొట్టినా కానీ పటేల్ వచ్చి మాకు కాపాడలేదా? ఆయన చేసేపటికే ఈ రోజు ఇడున్నాం। సచ్చినోళ్లకు బతికినోళ్లకు పెళ్లిళ్ళు కళ్యాణం లక్ష్మి అన్ని ఆయన కేసీఆర్ వచ్చిన సంది అయినాయి, మరి ఈయన వచ్చిన సంది ఎవరికేమి ఇచ్చిండో చూపిమానుడు మాకు అంతే। ఇంతవరకు పింఛన్ లేదు, ఇంతవరకు రైతు బంధువులు పడతలేవు, ఏ పని అవుతున్నది మాకు, ఏ పనులు కూడా కరెక్ట్ కాకొచ్చినాయి। ఏ పని చేసినామని వచ్చి మాకు నిలదీయమని గరీబులకు పటేల్కు మాట్లాడొద్దని చెప్పండి, అంతే మాది అదొక్కటే కోరిక। ఎలక్షన్ ఓటు అడగడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, ప్రతి పార్టీకి అధికారం ఉంది, ఓటు తీసుకోవచ్చు, ఇది ధర్మమే। కానీ విని ఎరగని మనుషులు ఈరోజు కొత్తగా వచ్చి మా 20 ఏళ్ళ పరిపాలన, మా 20 ఏళ్ళ మా అంతిరెడ్డి గారిని విమర్శించి మాట్లాడడం ధర్మం కాదు। మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం సంగతి వచ్చిర్రు, మీరు ఎలా విమర్శిస్తారు, చాలా తప్పు। మీకు ఒక తండ్రి వయసు లాంటి అంతిరెడ్డి గారిని పట్టుకొని ఒరే తేరే అనడం, ఎవరో చెప్పిన స్క్రిప్ట్ తీసుకొని రాయడము, మీ పక్క పొంటే ఉన్న మనుషులుగా 3-4 అమ్మ ఇక్కడ కాలనీకి సంబంధించి, అది కూడా కాలనీలు కూడా గారాలు సరే, వాళ్ళు మీరు వచ్చి రకరకాలుగా అంటారు। మేము ప్రశ్నిస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీని। సుధారాణి గారు మాకు ఒక ఆడపడుచు లెక్క, మాకు ఒక చెల్లెల లెక్క, ఆమె ఏందో తెలియదు, ఆమె అసలు తెలియదు ఆమె ఎవరో, ఎందుకంటే మాది పటంచెరు మండలం ఉండే, ఆమె సంగారెడ్డి శ్రీరామచంద్రపూర్ మండలంలో ఉండే, ఆమెకు మాకు ఎటువంటి లీడర్షిప్లు ఇక్కడ పరిచయాలు లేవు। అయినా ఆమె ఏమో అనిపోయింది। మా క్వశ్చన్ అంతా ఒకటే, మీరున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము క్వశ్చన్, మీరు వచ్చి 2 ఏళ్ళ పబ్లిక్ ఏం చేసిర్రు? 2 ఏళ్ల కింద కళ్ళబొల్లి మాటలు చెప్పి బీఆర్ఎస్ 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆగం పట్టించారు। ఆ రకంగా పబ్లిక్ క్వశ్చన్ చేస్తుంది, దానికి సమాధానం చెప్పండి। మీరు గెలిచే నాయకులు అయితే ఇంత తొందరపాటు అవసరం లేదు మీకు, పబ్లిక్ ఉన్నదే అడుగుతున్నారు, మీకు క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్, దానికి సమాధానం చెప్పండి। ప్రజలలో అందరి నాయకులు రావచ్చు పోవచ్చు, కానీ పబ్లిక్ గుండెలో ఉండేది మా అంతిరెడ్డి గారు, మా బీఆర్ఎస్ పార్టీ। కాబట్టి మీరేదో వాగిపోయారని మేము వాగడానికి లేదు। మీరు ఇవాళ నిలబడిపోయిన గల్లీ సీసీ రోడ్లు మట్టి అంటకుండా తిరిగిపోయారుగా సిస్టర్, మీ ఆ సీసీ రోడ్లు ఏ పాలన అయినాయి, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూసుకోండి। మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం టోటల్ రోడ్లు అయినాయి। ఇండ్లు గులగొట్టే సంస్కృతి మీది। ఆ రోజు నందీశ్వర్ గౌడ్ గారు మీ పార్టీ నుంచి గెలిచి మా కాలనీలో ఇండ్లు గులగొట్టడానికి వచ్చిండు, ఇండ్లు గులగొట్టిండు ఆ రోజు। ఇప్పుడు మళ్ళీ అదే సంస్కృతి తీసుకొచ్చి 2 ఏళ్ళ మీరు ఎంతమంది ఉసురు పోసుకురు, ఎన్ని బిల్డింగ్లు కట్టుకురు, మీరు పోసుకున్న ఉసురు నుంచి తెలంగాణ మొత్తం స్తంభించిపోయింది। పెట్టుబడి పెట్టోడు ఎవడు పెడతలేడు, మీ గవర్నమెంట్కి అప్పే ఓడిస్తాడు, గది చెప్పండి। అంతేగాని ఇంత మంచిగా డెవలప్మెంట్ అయిన ఒక వీకర్ సెక్షన్ ఖాళీకి వచ్చి మీరు అవాకులు చవాకులు పలకడానికి లేదు మేడం। మీరు ఆడపడుచు మా చెల్లెంతో మేము గౌరవిస్తున్నాం, ఇక్కడ మా పబ్లిక్ అనాలి మీరు బాగలేరు, మీరు అది ఇదని। మా ప్రజలు మమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసినప్పటికనే 20 ఏళ్ళ కలయిక మాది, మా ప్రజలది, మేము ఎలాంటి వాళ్ళమో మా పబ్లిక్ తెలుసు సార్। మీరు చెప్పి వచ్చి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు మేడం।
యు ఆర్ గ్రేట్. మీ స్పీచ్ అందరు విన్నారు. మీ స్పీచ్ ఎంత మర్యాదగా ఉందో, మీ విఘ్నతగా ఇడిసపెడుతున్నాం. మీరు చదువుకున్న స్త్రీమూర్తి. మాకున్నట్టు విలువ ఏంటంటే స్త్రీలను గౌరవిస్తాం. మీరు ఏమన్నా మా స్త్రీలు ఎంతనో మా కాలనీ ఆడపడిచి ఎంతనో మీరు ఆడపడిచి అంతే, కానీ మీకు తెలియక అంటారు. మా ఆడపడుచులు మమ్మల్ని గుండెలు పెట్టి చూసుకుంటారు. జై తెలంగాణ, జై డెవలప్మెంట్ చెప్పు. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్లు ఏం చేసిరో చెప్పు. ఒక 2 బల్బులు వేసిరా చెప్పమానమ్మా. నువ్వు ఏదైనా వర్క్ ఇచ్చినావా చెప్పానమ్మా. గల్లీకి సీసీ రోడ్డు పోసినాం, గల్లీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినాం, ప్రకృతి వనం చేసినాం, మన ఏంటిది స్కూల్ బిల్డింగ్లు కట్టినాం, వాటర్ ట్యాంకీలు కట్టినాం, పైప్ లైన్ వేసినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం. ఆ చరిత్ర మాకున్నదమ్మా. మహిళా మండలి కట్టినాం, కమిటీలు కట్టినాం, మరి ప్రకృతి వనాలు చేసినాం, మరి గ్రామ పంచాయతీ కట్టినామమ్మా. ఆదర్శ గ్రామ పంచాయతీ లేక కట్టామమ్మా. మన కార్పొరేటర్ ఆఫీస్ లేక ఒక్కసారి మా ఆఫీసులోకి వచ్చి చూడమ్మా. నీ గ్రామ పంచాయతీ అమీర్పూర్ గ్రామ పంచాయతీ చూడమ్మా. గ్రామ పంచాయతీ చూడు. నా ఆఫీస్కి వచ్చినమ్మా. రామేశ్వరం మన గ్రామ పంచాయతీ ఒకసారి అడుగు పెట్టమ్మా. అప్పుడు నాతోటి మాట్లాడి ఏం రాను కూడా అప్పుడు మడతా. నా గ్రామ పంచాయతీకి అడుగు పెట్టు. మా స్కూల్ బిల్డింగ్ కట్టినాం ఆడ చూడు. మా బ్రిడ్జి కట్టినామమ్మా చూడు. కమాండ్ పెట్టినామమ్మా చూడు. ఏది కట్టలేమని చెప్పి వాళ్ళని అడగమ్మా. ఆడపడుతున్న అడుగు. ఎవరు చేశారు ఈ సేవ? నిద్రలకెళ్ళి చేస్తే అంతిరెడ్డిని వలుకుతారమ్మా. నీ లేక కాదు చేసిన సేవ. మీరు మన యాడ్ చేసే వాళ్ళు లేరు. ఎందుకమ్మా చెప్పు? ఇవన్నీ అనిపోకడ నీకేమన్నా వస్తుందా? ఫస్ట్ పేరు వస్తుందమ్మా నీకు. కాబట్టి ఇటువంటి మాటలన్నీ మానుకో. ఇప్పుడే కాదు, దీని మీద గెలవ చేత కాక ఇవన్నీ నిందలు పెడుతున్నారు. ఏమి రాని కొడతా అంటున్నాడు, కూల కొడతాడు అంటున్నాడు, తాళాలు వేసాడు అంటున్నారు, బిల్డింగ్లు గుంజుకుంటూ అంటున్నారు. జనాలకు తెలియదు అమ్మా. తరిమి కొడతారు జనాలు. ఇప్పుడు ఏ తప్పు చేసినా ధరిమి కొడతారు. ఏ ఇల్లు గుంజుకున్నా, ఏ జీజీపీ వచ్చినా ఓటర్స్ ఎలా వెనుకబడి కట్టెతోడు కొడతారమ్మా. అది తప్పు చేసిన వాడికి శిక్ష ఇవ్వవలసిందే. ఎవరు చేస్తే తప్పు వాడికి శిక్ష ఇవ్వవలసిందే. తెల్లందాక ఇప్పుడు ఆడిస్తారే రామ్మా. ఓడిపోతామని తాగిపిస్తున్నారు, తగరాలు ఆడిస్తున్నారు. తెల్లందాక వాళ్ళే తిరుగుతున్నారు. ఎవరైనా పోతే కొట్లాట తీస్తున్నారు. మాకు ఎందుకమ్మా? డెవలప్మెంట్లో ముందుంటామమ్మా. నేషనల్ అవార్డు తెచ్చుకున్నామమ్మా. వర్క్ చేసి నేషనల్ అవార్డు తెచ్చుకున్నాం. జిల్లా మేము మహమ్మద్ అలీ సాబ్ తోటి అవార్డు తెచ్చుకున్నామమ్మా. హరీష్ రావు తోటి అవార్డు తెచ్చుకున్నామమ్మా. మేము తెచ్చుకున్న పని, మేము చేసిన పనికి దేవుడు మెచ్చాలి. ఇప్పుడు కాదు, ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేస్తాం. హెచ్ఎండి లేఅవుట్ ఎట్లుంటుందో ఆ మాదిరిగా చేసినాం. తిరిగి చూడు. 550, 650 లైట్లు వేసినాం విలేజ్లల్లో. ఎక్కడెక్కడ రోడ్లు వేసినాం, స్తంభాలు వేసినాం, ప్రతి ఒక్కటి చేసినాం. రామేశ్వరం మండలం కూడా ఎన్ని డ్రైనేజీలు చూడండి. ఒక రోడ్డు వచ్చిర్రమ్మా. మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఉపాధి హామీ కింద ఒక రోడ్డు కొట్టిపోయిరమ్మా. కొబ్బరికాయ కొట్టిపోతే నీ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు చేయక 10 లక్షలు వెళ్ళిపోయినాయమ్మా. ఏమనంటే బెదిరించి కుదిరించారని చెప్పిరమ్మా. ఆ 10 లక్షలు కాక మళ్ళీ 20 లక్షలు వస్తే వెళ్ళిపోయినాయమ్మా. మళ్ళా ఆ రోడ్డు కూడా అంతిరెడ్డి గారే మళ్ళా రోడ్డు పోసిండమ్మా. రామేశ్వరం మండలం పోయి అడగండి, కొత్త కాలనీలు అడగండి, ఎక్కడ పోయినా అడగండి అమ్మా. ఈ రోడే కాదు, ఏదైనా సొంత వర్కులతో కూడా గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం, మసీదులు కట్టినాం, కిచెన్స్ ఏది మన చర్చిలు కట్టినాం, వాటర్ ట్యాంకులు కట్టినాం, రోడ్లు పోసినాం, శ్మశాన వాటికలు కట్టినాం, బోర్డు వేసినాం, బోర్డు కడిగినాం. నీళ్ళ బాధ మాకు బిల్డింగ్లు అప్పచెప్పిరమ్మా. గవర్నమెంట్ 3 సంవత్సరాలు అవుతున్నది. మేము తాళాలేసి గుంజుకున్న నాయకులం మేము కాదు. నీ ఎన్నుకున్న కార్యకర్తలే గుంజుకున్నారు, తాళాలు వేసుకున్నారు, అమ్ముకున్నారు. ఈ కార్యకర్తలే ఒకడొకడు 2 ఇల్లు అప్పించుకున్నారు. చట్టాలు వచ్చి చూడమ్మా. నీ కార్యకర్తలు 2 ఉన్నాయని ఒక్కొక్కటి చూసుకోమ్మా. అది వెనుకసిరి బెదిరించమ్మా. అది కూడా బెదిరిస్తారన్నా. మేము కాదమ్మా బెదిరించేది. వాళ్ళు గుంజుకపోయేసే వాళ్ళు ఇలా నా దగ్గర ఉంటారు. నేను పైసలు అడిగితే నేను ఇయ్య అంటే నీ ఎన్నుకొచ్చి పూసే తాగుతారమ్మా. వాళ్ళు పైసలు ఎక్కడి అమ్మా చెప్పు? ఎవరితోనే ఉన్నాయమ్మా పైసలు ఉన్నాయి? ఎవరైనా తాగిపించి తేపించే నాయకులు ఎవరు ఎన్నుకున్నారో ఆలోచించమ్మా. ఇది బదలాం పెట్టే పద్ధతి కాదు. ఎవరిని బెదిరించాం, ఎవరిని అదరగొట్టాం. అమ్మని అమ్మ అంటాం, అయ్యని అయ్య అంటాం, తల్లిని తల్లి అంటాం, చెల్లెని చెల్లి అంటాం, అక్కని అక్క అంటాం. ఎవరన్నా ఆడపడుతున్నాడు? ఇంత ఖాళీలు ఇంత మంది ఉన్నారు. ఎవరినన్నా ఏం కథ అనేది ఒక్కరిని తిట్టిన మాట